గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఓయూలో అభ్యర్థులు నిరసన దిగారు. ఓయూలోని ప్రధాన లైబ్రరీ నుండి ఆర్ట్స్ కాలేజీ వరకు భారీ ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్ష ఫలితాల విడుదలను వెంటనే నిలిపివేయాలని ఓయూ జేఏసీ చైర్మన్ మోతిలాల్ నాయక్ డిమాండ్ చేశారు. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో అనేక అవకతవకలు జరిగాయని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించి తర్వాతే ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయాలి. బుర్ర వెంకట వెంటనే ప్రభుత్వం నేను డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు మాకు వీటన్నిటి మీద మేము ఏదైతే పాయింట్స్ రేజ్ చేసినామో వాటి మీద మాకు తక్షణంగా మీరు ప్రభుత్వం స్పందించి క్లియర్ కట్ గా మాకు భరోసా కల్పించే విధంగా మీరు రాజీనామా చేపిస్తారా, ఎంక్వైరీ కమిటీ వేస్తారా, 3 డిమాండ్లు మేము చేస్తా ఉన్నాం. ఒకటి, ఈ ఎగ్జామ్ మాత్రం ముందుకు పోతే మాత్రం రాష్ట్రం మొత్తం మాకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మీరు ఎగ్జామ్ ప్రాసెస్ లో మీరు ముందుకు స్పీడ్ గా కనుక మీరు రిజల్ట్ తీసుకుంటూ మా అనుమానాలను నివృత్తి చేయకుండా మీరు ముందుకు పోతే మాత్రం మీరు ఎంత స్పీడ్ లో ఉద్యమం మీరు ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తారో దానికంటే డబుల్ స్పీడ్ తో మేము కూడా ఉద్యమం మొదలు పెడతాం. మేము 2 రోజుల్లో 3 రోజుల్లో మేము ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఢిల్లీ వెళ్తాం. 1000 మందితో ఢిల్లీ వెళ్తాం. మా బాధలు, మా కష్టాలు, మాకు జరిగిన అన్యాయాన్ని గురించి దేశం మొత్తం రాహుల్ గాంధీ గారు మీరు నిరుద్యోగ యువతకు అండగా నిలబడినప్పుడు మాకు కూడా మీరు అండగా నిలబడాలని చెప్పేసి మేము నల్ల టీషర్ట్ ఉద్యమం రాహుల్ గాంధీ మీదనే మొదలు పెడుతున్నాం. తెలంగాణ ప్రభుత్వమా